ప్రివెంటివ్ డెంటల్ కేర్స్కి ఎక్కువ శాతం మనం శుభ్రంగా ఉంచుకోవడం అంటే మనకై మనము రోజుకి 2 సార్లు బ్రష్ చేయటం, ఆహారం తిన్న తర్వాత పుక్కిలు పెట్టి ఊసేయటం, లేదా నోరు శుభ్రంగా ఉంచుకోవటం, తినే ఆహార పదార్థాల్లో పీచు పదార్థాలు అధికంగా ఉండి దాని యొక్క ప్రోటీన్ శాతం కానీ మినరల్ శాతం కానీ ఎక్కువగా ఉన్నట్టు ఎక్కువగా పోషక పదార్థాలు తీసుకోవడం వల్ల వాటిలో నుంచి మన శరీరం అబ్జార్బ్ చేసుకునే యొక్క విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో కాల్షియం కంటెంట్ కానీ పన్ను డెవలప్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన లవణాలు ఆ యొక్క మినరల్స్ అన్నీ రావటం మూలంగా పన్నులో గట్టితనం ఏర్పడుతుంది. అలాగే మనం శుభ్రంగా ఉంచుకొని తిన్న తర్వాత తినకముందు మనం పంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఆ పిప్పి పన్ను అనేది సాధారణంగా రాకుండా ఉంటుంది. అది కాకుండా మిక్స్డ్ డెంటిషన్ అంటే పాల పళ్ళలో పిప్పి పన్ను ఉంటుందండి, ఆ పర్మనెంట్ దంతాల్లో కూడా పిప్పి పన్ను ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ స్టేజ్ ఫ్రమ్ పాల పళ్ళ నుంచి పర్మనెంట్ పన్నులు వచ్చేటప్పుడు కొన్ని అంటే ఫ్లోరైడ్ జెల్స్ అప్లై చేయడం వల్ల హైడ్రాక్సీ హెపటైట్ కాస్తే ఫ్లోరోహెపటైట్ క్రిస్టల్గా మారటం వల్ల ఈ బ్యాక్టీరియా దాన్ని హార్మ్ చేయకుండా ఎక్కువ శాతం పిప్పి పన్నుని అరగట్టడం కుదురుతుంది. దంతక్షయాన్ని నిరోధించగలిగేది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెంటల్ కేరీస్ అంటారండి. ఈ డెంటల్ కేరీస్ ఎర్లీ స్టేజెస్ నుంచి ఇంకా మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల కానీ మనం చెప్పిన హోస్టు బ్యాక్టీరియా టైము కార్బోహైడ్రేట్స్లో మనం ఏ ఫ్యాక్టర్నైనా మనం రిమూవ్ చేయకుండా అది పురోగతి చెందినప్పుడు ఆ దంతక్షయం ఎనామిల్ నుంచి డెంటిన్ వరకు వెళ్తుందండి. ఇలా ఎనామిల్ నుంచి డెంటిన్ వరకు వెళ్ళినప్పుడు మనము తీసుకునే ఆహార పదార్థాలు చల్లటి పదార్థం కానీ వేడి పదార్థం కానీ తీపి పదార్థం కానీ పులుపు పదార్థం వల్ల మన పంటికి డెంటిన్ వరకు వెళ్ళింది అనే విషయం మనకు అర్థమవుతుందండి. ఇలా డెంటిన్ వరకు వెళ్ళినప్పుడు పేషెంట్ తన పెయిన్ని కానీ సెన్సిటివ్ని కానీ సూచనలు కనిపిస్తాయండి. అలాంటి సూచన ఉన్నప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టేజ్లో ఉన్నప్పుడే వీలైనంత వరకు ఫిల్లింగ్ల ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాంటి స్టేజ్ దాటి పంటిలో గల పల్ప్ అంటే ఎనామిల్ డెంటిన్ పల్ప్ ఈ నరం కానీ గుజ్జుకి ఎంత దగ్గర అవుతున్నప్పుడు అంటే దానికి ప్రాక్సిమిటీ ఎంత నియర్ అవుతున్నప్పుడు పేషెంట్కి అంత ఎక్కువ సెన్సిటివ్ తెలుస్తుందండి. వారికి అంత ఎక్కువ బాధ కలుగుతుంది. వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో కలిగి ఉన్న వేడి చల్లనివి వేడివి లేదా పులుపు తీపి వల్ల తన పేషెంట్కి సెన్సేషన్ ఎక్కువగా పెరుగుతుంది. ఇలా గుజ్జుకి దగ్గరగా కలిగి ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ వివిధ రకాల ట్రీట్మెంట్స్ వీటికి కూడా కలుగుతుంది. ఈ గుజ్జు వరకు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ యొక్క పంటి నరం కానీ గుజ్జు కానీ రివర్సిబుల్ స్టేజ్లో ఉంటుంది. అంటే మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల అది తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఇంకా ఆ స్టేజ్ పెరిగి పంటి నరంలోకి వెళ్ళి పిప్పి పన్ను బాధ కలుగుతుంది. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ పిప్పి పన్ను పెరిగిపోయి పన్ను పుచ్చిపోయి లోపల నెక్రోసిస్ అవ్వడం వల్ల దవడ వాయటం కూడా జరుగుతుంది. ఇది వివిధ రకాలలో ఎర్లీ స్టేజెస్ నుంచి లేట్ స్టేజ్ వరకు కలిగి ఉన్న వివిధ దశలండి.